అందరికీ నమస్తే. కౌతలం గ్రామ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఒక చిన్న విషయం చెప్పడానికి అయితే మేము ముందుకైతే వచ్చాను. ఒక 20 రోజుల కింద అయితే ఈ చెరువు అయితే ఎండిపోయింది. ఇప్పుడు చూసుకుంటున్నాం, చెరువు అయితే ఫుల్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. మనమైతే ఒక విషయం అయితే ముందుకు చెప్పడానికి అయితే వచ్చాను. విషయం ఏమంటే అధికారుల నిర్లక్ష్యం, అదేవిధంగా మన గ్రామ ప్రజలు అదేవిధంగా ఎవరైతే కుళాయిలు వాడతారో ప్రతి ఒక్క ఇంటికి కుళాయి ఉన్నాయి. ఆ ఇంటికి కుళాయి ఉన్న వాళ్ళంతా క్లోజ్ చేసుకోవాలి, ట్యాప్ క్లోజ్ అయితే చేసుకోవాలి. అదేవిధంగా నీరైతే ఎక్కడైతే వేస్ట్ అవుతున్నాయో, ఎక్కడైతే మనము పైపులు అయితే లీక్ అవుతున్నాయో అక్కడైతే మన పైప్ వెంటనే పైప్ ప్యాచింగ్ అయితే వేయాలి. అక్కడైతే మనని అధికారులు అయితే వచ్చి పైప్ అయితే ప్యాచింగ్ చేస్తారు. ఈ విధంగా అధికారులు ముందు జాగ్రత్తలు అనేది తీసుకున్నట్లయితే మన చెరువు అయితే ఎండిపోతుండలేదు. ఇంకోటి విషయం ఏమిటంటే ఈ చెరువు ఇంత త్వరగా మనకి నిండిపోవడానికి కారణం ఏమంటే ఒక వ్యక్తి అయితే ఉన్నారు. ఆ వ్యక్తి అయితే ఎవరు కాదు, మీ అందరికీ తెలిసిన వ్యక్తే. శ్రీ అల్లూరి వెంకటపతి రాజు గారని అందరికీ తెలిసిన వ్యక్తే. చాలా రాత్రి అయితే నిద్ర లేకుండా రాత్రి అయితే నీరైతే ట్యాంకుకు వచ్చే విధంగా ఎంతో కృషి చేసినారు. ఆయనకి చాలా ధన్యవాదాలు. అదేవిధంగా మన గ్రామ ప్రజలతో అందరూ ఆయనకి కృతజ్ఞతలు చెప్పాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ ఒక్క విషయం అయితే నేను ఇంకోటి చెప్తాను. ఎందుకంటే మనం ఇప్పుడైతే మేము అనుభవించినాము, ఏమంటే నీళ్ళు అనుభవించినాము. ఇంకా ముందు వచ్చే జాగ్రత్తలు ఏమంటే ఇప్పటి నుంచైనా మనం మారాలి. అది మారితే మనకి ఎందుకంటే నీళ్ళైతే సేవ్ చేసుకోవచ్చు. ఎక్కడైతే ఓపెన్ ట్యాప్స్ ఉంటాయో అక్కడ క్లోజ్ చేసుకోవాలి. అదేవిధంగా ఎక్కడైతే పైప్ లీక్స్ అవుతున్నాయో అక్కడ పైప్ అయితే లీక్ అయితే వేయించాలి. ఈ విధంగా అధికారులు మరియు ప్రజలైతే ఈ సూచనలు సూచిస్తే అందరికీ బాగుంటుంది. ఇదొక్క విషయం పట్ల మీరు అందరూ శ్రద్ధ తీసుకోవాలని నేను కోరుకుంటూ చేస్తున్నాము. మీరు చూసుకోవచ్చు, ట్యాంక్ మొత్తం అయితే ఫుల్గా అయితే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. ఒక 20 రోజుల కింద అయితే మేము చూసుకుంటే ఇక్కడ ఎక్కడ సైడ్ ఇంకోటి ఏమంటే వాటర్ ఉన్నాయా లేదా ముందు నెలకి అనేది అధికారులు అనేది అస్సలు గమనించలేకపోయారు. జస్ట్ అధికారుల నిర్లక్ష్యం వల్ల, అదేవిధంగా మన ప్రజలు ట్యాప్లు ఎక్కడైతే ఆన్ ఉంటాయో అక్కడ ఎంత మొత్తం వదిలేసినారు. నేను ఏం చెప్తున్నానంటే ఇక ముందు నుంచి అయినా మనమంతా మారాలి. అదే ప్రజలు మారాలి, మన అధికారులు కూడా ఈ విషయం ముందు కొద్దిగా ఆలోచించాలని చెప్తున్నాను. అధికారులు కూడా ఎక్కడైతే పైపులు అయితే లీక్ అయితే వెంటనే పని అయితే చేయించే విధంగా అధికారులు అయితే ఉండాలి. అదేవిధంగా మనం ఎక్కడైతే వాటర్ అయితే వేస్టేజ్ అవుతుంటాయో అక్కడంతా వాటర్ వేస్టేజ్ కాకుండా అయితే చూసుకోవాలి. ప్రతి ఒక్క ఇంటి పొలాయికి ప్రతి ఒక్కరు దానికైతే క్లోజ్ ట్యాప్ అయితే వేసుకోవాలని నేను కోరుతున్నాను. ఇది మనందరికి మంచిది. ఎందుకంటే మన భవిష్యత్తు మనం ఏమి ఇవ్వగలం, తాగడానికి నీళ్ళే మనం ఉండడానికి చెరువులో నీళ్ళు అయితే ఉంటే మన భవిష్యత్తు నీళ్ళు అయితే ఉంచుకోవచ్చు. అదేవిధంగా చెప్తున్నాను, ఇంకొక విషయం ఉంటే మీరు అంతా నాకు గమనించి చేస్తే చాలా బాగుంటుంది. సో ఎప్పటి నుంచి అయినా మనం మారి వాటర్ అయితే మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ వాటర్, సేవ్ లైఫ్, ఈ నియమాన్ని పాటించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇప్పుడైతే పూర్తిగా ఆల్మోస్ట్ ఎండిపోయింది చెరువు.